ఒక అమ్మాయి వెన్ షీఈ్ ఇన్ లవ్, తను కూడా ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతుంటే ఇట్లా పడిపోతుంది. కరెక్ట్, బికాస్ మనకు ఆ సినిమా బగ్ ఉన్నప్పుడు, లేకపోతే అది మీకు జరుగుతుంది. లవ్ గురించి ఇంతలా ఎలా తెలుసు? నాకెందుకు తెలుస్తుంది? అందరికీ తెలుసు కదా. అదే అందరికీ ఆన్సర్ కాదు. ఎక్స్పెక్ట్ చేశాను లీలా నేను. నేనేమనుకున్నా అంటే నేను ఇంకా క్యారెక్టర్ లో ఉండి అలా ఆ క్యారెక్టర్ కళ్ళల్లో నుంచి ఎలా ఉండేది Okay. తను అని. మా డైరెక్టర్ గారు ఇలా సేమ్ Hmm. ఎలా ఉండాలమ్మా, ఇలా ప్రేమలో పడినప్పుడు చూసుకుందాం సార్ అనేదాన్ని నేను. బట్ వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ లైక్ దట్ ఆన్ సెట్. మీరు పడట్లేదు కానీ మీతో మాత్రం అక్కడ బౌలెడంత మంది ప్రేమలో పడి ఉంటారు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మీరు మరీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎంత మంది ప్రేమలో పడి ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. నో that's very sweet, that's very very sweet of them. బట్ దానివల్లే కదండి ఐ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్ గా పుట్టడమే ఇట్స్ ఒక పూర్వజన్మ, లైక్ లిటరలీ పుణ్యం. బికాజ్ ద కైండ్ ఆఫ్ లవ్ అంటే మనకి ఇవాళ మన వాళ్ళే మనకి సరిగ్గా ప్రేమ చూపిస్తారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఇప్పటికీ ఎస్పెషలీ మన ఆడియన్స్ బ్లైండ్ గా ఒక మనిషి ఇష్టం అంటే నమ్మకం, ఐ మీన్ దే జస్ట్ బ్లైండ్ లవ్, సెల్ఫ్లెస్ లవ్ అంటారు కదా. అండ్ అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను సినిమాలో.